చేతి వంటకి స్వాగతం। ఈ రోజు మన వంటగదిలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి। అదేమిటంటే జీడి ఆవకాయ। ఇది ఆవకాయలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి। ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి। డాక్టర్లు చెప్తున్నారు కదండి నిల్వ పచ్చళ్ళు తినకూడదని, అందుకని చెప్పేసి నేను 3 కాయలు అప్పటికప్పుడు అయిపోయేలాగా తయారు చేస్తున్నామండి। జీడి ఆవకాయ కలిగి 3 మామిడికాయలు తీసుకున్నాం। ఇది నిల్వ ఉండాలంటే 1 నెల వరకు ఉంటదండి। ఇది గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఈ మెంతులను మనం వేయించుకోవాలండి। ఉల్లిపాయలకి మిక్సీ పట్టుకోవాలి, ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి। ఆవాలు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి। మెంతులు ఇప్పుడు వేపేసి మేము ఇప్పుడు పడుతున్నామండి। ఇది పొడి మెంతులు కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి। ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం పట్టాలంటే ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి। ఈ మామిడికాయ ముక్కల్లో మెంతిపిండి 3 స్పూన్లు, ఆవపిండి 3 స్పూన్లు వేసుకున్నానండి। పేస్ట్ చేసిన ఎల్లుల్లిపాయలు 1 స్పూన్ వేసాను, కారం కూడా 3 స్పూన్లు అండి, సాల్ట్ అండి రా సాల్ట్ వేస్తున్నాను నేను, ఈ 4 స్పూన్లు వేసాను। వేసాక కలుపుకోవాలండి। ఇది జీడి ఆవకాయ। ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలి। ఇదైతే గనక 3వ రోజు పచ్చడండి। నేను ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందా లేదా అని చెప్పేసి నేను 3వ రోజు చూస్తున్నానండి। మాకైతే కరెక్ట్గా ఉప్పు కారం సరిపోయిందండి। దీన్ని ఒక చిన్న జాడీలోకి తీసుకుందాము। కరెక్ట్గా ఇదే ఆయిల్ మెయింటెనెన్స్ చేస్తే కనుక నెల కంటే ఎక్కువ రోజులే నిల్వ ఉంటుందండి ఇది। ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మమ్మ చేతి వంట।